1 minute. అమ్మా చెంచమ్మా, ఒకసారి కిందకి రమ్మా. ఆ మొహానికి సున్నం కొట్టుకోకుండా రామ్మా. ఇప్పుడు అదెందుకే? చెప్తా. ఏంటి పిన్ని గారు, బాగా టెన్షన్ అవుతున్నట్టున్నారు? అరే ఏంటండి, మొహం తుడుచుకోండి. ఆ చెమట్లేంటి అసహ్యంగా? తుడుచుకోండి తుడుచుకోండి. అమ్మా, ఏంటమ్మా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా? ఏమైంది? ఏం లేదు చిన్ని, కాసేపు మంచినీళ్ళు ఇస్తావా? బిజిలీ, ఏమైంది? చెంచు, ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు మీరిద్దరు అలా బిగుసిపోయారు? అమ్మా మంచినీళ్ళు తీసుకో. మెల్లగా. చూడండి కామ్రేడ్స్, ఇది నా చెల్లెలు, నా చెల్లెలు, నా చెల్లెలు. తల్లులు వేరంతే. తండ్రి ఒక్కడే, వాడే విష్ణు. అర్థమైందా? ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలా? రేఖ, ఏంటే నువ్వు మాట్లాడుతోంది? నిజం అత్తయ్య, విష్ణు మొదటి భార్య
మా అమ్మ. రెండో భార్య గుంటూరమ్మ. అమ్మా ఇది నిజమేనా? చెంచు, ఇది నిజమేనా? నిజమేనమ్మా. మొహానికి క్రీమ్ రాసుకుంది ఎందుకే కామ్రేడ్? ఓకే, ఇది ప్రతి తెలుగు సినిమాల్లో ఉండేదే కానీ ఇప్పుడు చెప్పండి, నందినిని శ్రీరామ్కిచ్చి పెళ్లి చేస్తారా అత్తయ్య? హ్యాపీగా చేస్తాను. నాకు నందిని ముఖ్యం, లేక చివరి మాట అంతకంటే ముఖ్యం. అందుకే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకుంది. నందిని ఏం మాట్లాడుతున్నావు? సారీ అక్షర, నన్నేం అడగద్దు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంతే. నందిని, అలా అలా అనకూడదమ్మా. అలా నన్ను క్షమించండి. అక్క, నందిని ఉండమని చెప్పక్క, ఉండమని చెప్పక్క. అక్క, నందిని ఉండమని చెప్పక్క. రా అక్క, నువ్వైనా చెప్పక్క. అక్క చెప్పను. ఉండమ్మా, నేను చెప్తాను. నందిని, నీకేంటమ్మా అభ్యంతరం? క్షమించండి. కార్తికేయ, నువ్వైనా చెప్పు. కార్తికేయ చెప్పు. నందిని ఉండమని చెప్పు. కార్తికేయ చెప్పు. చెప్పు కార్తికేయ, చెప్పు. ఒకసారి ఆలోచించు. నాకేమీ మాట్లాడటం ఇష్టం లేదు. రేఖ, నువ్వైనా చెప్పు. చెప్పు రేఖ, నందిని చెప్పు. రేఖ, నువ్వైనా చెప్పు. చెప్పు, చెప్పు రేఖ. వదిలేయండి అత్తయ్య, ఇది కాకపోతే దీని జేజం వస్తుంది. లేక కోరికది తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నన్ను శ్రీరామ్, మాట్లాడమ్మా. శ్రీరామ్తో మాట్లాడు. మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, మాట్లాడు. పెళ్ళే ఇష్టం లేనప్పుడు మాట్లాడడం దేనికి మేడం? క్షమించండి. నందిని, అమ్మా పది వెళ్దాం. నన్ను క్షమించండి. ఇంతకంటే నేనేమి మాట్లాడలేను. పదమ్మా, నాన్నకి ఫోన్ చేసి డైరెక్ట్గా మన ఇంటికి రమ్మని చెప్పు.
పదమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావే. అమ్మ నందిని, తప్పు చేసింది మేమమ్మా. దానికి నువ్వెందుకు శిక్షను అనుభవించాలి అంటావు దీంతో, అంతేనా? నమస్తే, నన్ను క్షమించండి. బతుకే బరువై కన్న కలలన్నీ కన్నీరయ్యే, బంధాలన్నీ బందీ కానై కొత్త కాపురమే చెరసాలయ్యే. అమ్మా, ఇంకా ఆపుతారా? ఏంటి ఆపేది? నిజానికి నాకే కోపం రావాలి, నేనే ఒప్పుకోకుండా ఉండాలి. అలాంటిది నేనే ఊరుకుంటుంటే మధ్యలో నీకే వచ్చిందే? చిన్ని, నేను డబ్బు కోసం చాలా ఎదవ పనులు చేశాను. చివరికి రేఖమ్మ ఇచ్చిన 6 లక్షలకి అమ్ముడుపోయాను. శ్రీరామ్తో పెళ్ళి వద్దన్నాను, కానీ ఆ ఇంట్లో మనుషుల్ని చూసి, వాళ్ళ మంచితనం చూసి నాకు ప్రాణం ఒప్పలేదు. నాన్నా, ఇప్పుడేమీ కొంపలు మునగలేదు. నా జీవితానికి వచ్చిన నష్టమేం లేదు. అనవసరంగా రాతంతా చెక్కండి. అసలు ఎందుకు వద్దన్నావే? ముందు ఆ విషయం చెప్పు నాకు. చెప్తా వినండి. నా పెళ్ళయ్యాక ఆ ఇంట్లో పట్టి పీడిస్తున్న ఆ రాక్షసి రేఖని బయటికి గెంటేద్దామనుకున్నా. కాని ఈ నిజం తెలిసాక ఏమైందే? గెంటే పని దాని గెంటేలేక నువ్వే బయటకొచ్చావా? గెంటేస్తే మిమ్మల్ని దాని తల్లి చెంచుని బతకనిస్తుందా? ఖచ్చితంగా చంపేస్తుంది. దాని మొహం అదేం చేస్తుంది చిన్ని? ఏం చేస్తుందా? అంత పరపతి పలుకుబడి ఉన్న జగదీశ్వరి మేడమే దాన్ని ఏం చేయలేకపోయింది. ఇక నేనేం చేయగలను? అందుకే నేనిక ఆ ఇంటిని శాశ్వతంగా మర్చిపోదలుచుకున్నాను. అంతే, ఇంకెవరూ మాట్లాడకండి. నందిని అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ సీక్రెట్ రేపు పెళ్ళయ్యాక తెలిసినా బాగుండేది. అమ్మా, నేనమ్మా, చెంచుని. భయపెట్టేశావు చెంచు. అయినా చేసిందంతా చేసి మళ్ళీ ఈ వేషం ఎందుకు? ఇంకా ఎవరిని మోసం చేద్దామని? ఎవరిని మోసం చేయడానికి కాదమ్మా, ఎవరికి నా మొహం చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? పేదరాశి పెద్దమ్మలా బయలుదేరావు. లోపలికి నడవు. సిగ్గులేని జన్మని, సిగ్గులేని జన్మ. సిగ్గులేని జన్మ మీ అమ్మది కాదు, నీది. జగదీశ్వరి గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నువ్వేంటి నన్ను బెదిరించేది? లేక బతుకున్నంత కాలం సాధించుకు తిన్నా, ఆఖరికి చివరి కోరిక కూడా నువ్వే అడ్డొస్తున్నా. నేనేం చేశానండి? వీళ్ళాయన మీ అబ్బాయిలాగా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడని కలగన్నానా ఏంటి? నార్మి, నీకే మాత్రం జీవం నెత్తురు ఉన్నా ఈ నిజాన్ని పెళ్ళయ్యే వరకు ఆపేదానివి. మీ అమ్మని చూసి నేర్చుకో. తనెవరో నిజం తెలిస్తే ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందనో ఎన్ని కష్టాలు పడిందో చూసావుగా. మంచిదండి. మీరందరూ మనసున్న వాళ్ళు, మహానీయులు, మహాత్ములు. మీరే అన్నారుగా నేను చీము నెత్తురు లేందన్నని. అలాగే ఫిక్స్ అవ్వండి. పదవే పదవే. తల్లిని కొడతావండి సిగ్గు లేకుండా.
మీరే కన్ఫర్మ్ చేశారుగా సిగ్గు ఎగ్గు చీము నెత్తురు లేందన్నని నేను ఇంతే. చిచి, 4 ఏళ్లలో పాచి పని చేసుకునే బిజిని చూడు, కూతుర్ని ఎంత బాగా పెంచిందో. అవునమ్మా, అది నా తప్పే. నా కర్మ ఇంతే అమ్మా, నా కర్మ ఇంతే. నువ్వు లోపలికి నడిపే. నందిని ఎంత పనిచేసింది. చెంచు మనసు ఎలా ఉంటుందో పాపం ఇప్పుడు. ఇటు చెప్పలేక అటు చెప్పలేక నలిగిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు? శ్రీరామ్ రాలేదా? ఏంటండి, తాగారా? చావలేదు, సంతోషించు. ప్రాణం తరుక్కుపోతోంది. ఏం చేస్తాను చెప్పండి. ఏంటక్ష నువ్వు నేను చేసేది? చేసిందంతా చేసి వెళ్ళిందే ఆ మహాతల్లి నందిని. దాన్ని అనాలి. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా గౌరవిస్తాను, మీ భార్యగా మసులుకుంటాను. ఇక నుంచి మీ అడుగు జాడల్లోనే నేను అడుగులేస్తూ మీ బాటలోనే నడుస్తాను. ఇక ఈ ఛాయలకి ఆ నందిని రాకుండా చేస్తాను. నోర్మి, వెదవాగుడు వాగావంటే చంపేస్తాను. ఎందుకమ్మా రేఖను చంపేది? అవునమ్మా, ఆ నందిని నీ మనసుని ఎంత క్షోభ పెట్టిందో తెలుసామ్మా? అరే, ఉదయానికి ఉదయం ఆవిడగారి తల్లి కింద కూర్చుంటే నందిని తల్లివి కాబట్టి పైన కూర్చోమన్నావు. అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చావు. కానీ ఆమె నీ మాటని ఏమాత్రమైనా లెక్క చేసిందమ్మా? నువ్వు, నేను, అమ్మ అందరం ఇంత బతిమాలామే. చివరికి పాపం శ్రీరామ్ కూడా ఫోన్లో మాట్లాడతానంటే వినకుండా వెళ్ళిపోయిన ఆ అమ్మాయి గురించి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అది కాదు కార్తికేయ. వద్దమ్మా, ఇక నువ్వేం చెప్పకు. అసలు ఇంట్లో ఇక నుంచి నందిని అనే మాటే వినిపించకూడదు. ఆహా, మీరండి మనిషి అంటే. అమ్మా, నందిని నేను వెళ్ళి పైపాలు ఒప్పిస్తానమ్మా. ఎక్కడికి వెళ్తారండి? ఇల్లు కూడా ఖాళీ చేశారు. అంతటి కొంపకి మళ్ళీ టూలెట్ బోర్డు కూడా పెట్టారు. కార్తికేయ, నువ్వు వాళ్ళింటికి వెళ్ళావా? అవునమ్మా. అదేంటండి, నందిని మాట ఇంట్లో వినిపించకూడదని మీరెందుకు వెళ్లారు? షూట్ చేసి పారేద్దామని వెళ్ళాను. ఖాళీ చేయబట్టి బతికిపోయింది. కార్తికేయ, ఏం మాట్లాడుతున్నా? అవునమ్మా, నీ కళ్ళలో అంత బాధ ఎప్పుడు చూడలేదమ్మా. అందుకే నీ కళ్ళలో ఆనందం తప్ప దుఃఖం చూడలేనమ్మా. అవునండి, మీరంది కరెక్టే. జగదీశ్వరి గారు, దయచేసి మీరు దుఃఖంగా ఉండకండి. ఎందుకంటే మీ దుఃఖాన్ని చూసి మా ఆయన తట్టుకోలేరు. నువ్వు నోర్మి. ఎందుకమ్మా? అసలు నిజం చెప్పాలంటే ఈ రేఖే మనందరికంటే ముందు ఆ నందిని గురించి తెలుసుకుంది. పెళ్ళి ఆపడానికి ఎంతగా ప్రయత్నించిందో మనందరికీ తెలుసు కదా. చివరికి బంగారం కూడా తాకట్టు పెట్టి ఆపడానికి ప్రయత్నించింది. ఆనాడే రేఖ మాట మనం వినుంటే ఇప్పుడు బాధ ఉండేది కాదు. పోన్లేండి,
పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళు. ఇప్పుడైనా నా మాట విన్నారు. అదే సంతోషం.